సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనిని అరెస్ట్ చేయడం ద్వారా తమను ప్రశ్నిస్తే సంఖ్యలు తప్పవని ఏపీ సర్కారు మరోసారి నిరూపించింది. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా పడగవిప్పిందో స్పష్టమైంది. కొమ్మినేనిని అరెస్ట్ చేయడం ద్వారా నిజాలను తొక్కేయాలని, జర్నలిజాన్ని బెదిరించేందుకు చంద్రబాబు దుస్సాహసం చేశారు. 70 ఏళ్ల వయసు, 50 సంవత్సరాల జర్నలిజం అనుభవం, నిజాన్ని నిక్కచ్చిగా చెప్పే స్వభావం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే ధైర్యం, ఇది సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు పరిచయం. ఇదే చంద్రబాబుకు కంట్లో నలుసులా మారింది. తన ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నాడని దశాబ్దాలుగా కక్ష పెంచుకున్నాడు. 2014లో అధికారంలోకి రాగానే ఓ టీవీ ఛానల్ను బెదిరించి కొమ్మినేనిని ఉద్యోగం నుంచి తొలగించాడు. అయినా కొమ్మినేని భయపడలేదు. దీంతో కొమ్మినేనిని సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు. ఇప్పుడు ఏకంగా తప్పుడు ఆరోపణలతో చంద్రబాబు సర్కార్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేసింది. కొమ్మినేనిని అరెస్టు చేయడం చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట. అబద్ధాల పాలనలో నిజం మాట్లాడేవారు ఉండకూడదనేది కూటమి సర్కారు ప్రయత్నం. ప్రభుత్వం చేసే మోసాలను వెలికితీసే జర్నలిస్టులు జైల్లో ఉండాలనేది లోకేష్ రాజ్యాంగం. ఎల్లో మీడియాల అందరూ చంద్రబాబుకు భజన చేస్తూనే ఉండాలి. ప్రశ్నించేవారుంటే ప్రభుత్వానికి గిట్టదు. పేదల పక్షాన పోరాడితే చంద్రబాబు అండ్కో సహించలేదు. అందుకే కొమ్మినేని అరెస్టు. ఏపీని దోచుకుంటున్న కూటమిని ఎవరూ ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే తప్పుడు ఆరోపణలతో కేసులు. అందులో భాగమే కొమ్మినేనిపై అక్రమ కేసులు, అరెస్టులు. నిజం ఎంత దాచినా దాగదనే విషయం చంద్రబాబుకు ఇంకా అర్థం కానట్టుంది. కొమ్మినేనిని జైల్లో పెడితే సాక్షి భయపడుతుందని భ్రమపడుతున్నారు. చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని స్పష్టం చేస్తున్నాం. సాక్షి ప్రజల పక్షాన పోరాడుతుంది. నిజం కోసం నిర్భయంగా నిలబడుతుంది. సత్యమేవ జయతే.